హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆహా ఓటీటీ యాప్ ద్వారా చెఫ్ మంత్ర అనేటువంటి షో మనందరం చూస్తున్నాం. ఇప్పుడు అది సీజన్ 3కి వచ్చింది. సీజన్ 3కి హోస్ట్గా నిహారిక చేస్తున్నారు. నిహారిక కొన్నిదిల. కాకపోతే ఇప్పుడు వరకు జరిగినటువంటి సీజన్స్ ఒక ఎత్తు అయితే సీజన్ 3 ఇంకో ఎత్తు. సో జనరల్గా అందరూ ఏదైతే వాడుక భాషలో మాట్లాడుకుంటారో ఫ్రెండ్స్, సో ఆ కైండ్ ఆఫ్ వర్డ్స్ని ఇందులో వాడటం జరుగుతుంది. అది కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట కొంతమందికి. ఇలా చేస్తుందంటే నిహారిక, అల్లు అరవింద్ గారు ఎందుకు ఈ రకంగా ప్రమోషన్స్ చేసుకుంటున్నారు, ఎందుకు ఇలాగా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హలో. చెఫ్ మంత్ర ఇప్పుడు సీజన్ 3కి యాజ్ ఏ హోస్ట్గా నిహారిక కొన్నిదిలా చేస్తున్నారు. బట్ కానీ సెగ్మెంట్స్ వైజ్ చూసుకుంటే ఇంతకు ముందు వరకు వచ్చినటువంటి సెగ్మెంట్స్ వేరు, ఇప్పుడు సీజన్ 3లో సెగ్మెంట్స్ వేరు. సో ప్రతి దాంట్లో డాష్ అని అనడం అన్నట్టు, అంటే తీసుకోవడమే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా అనమాట. అది చదివితే మనకి డాష్ అనే ఉంటుంది. డాష్ పులి కరిచింది అని చెప్పేసి మనం ఎలా అయితే ఎగ్జామ్స్లో చదివే వాళ్ళమో రాసుకునే వాళ్ళు, సేమ్ అలాంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి అనమాట ఒక సెగ్మెంట్లో. సో అది దాని వాళ్ళు డాష్ అని చదువుతారు. పూర్తిగా చదివేసరికి కొంచెం డబుల్ మీనింగ్ లాగా అలాగా కొంచెం అర్థమవుతూ ఉంటుంది అనమాట. డాష్ అంటేనే మనం అలా అనుకుంటాం కదా. సో ఇలా ఎందుకు ప్రమోట్ చేసుకుంటున్నారు షోని? అల్లు అరవింద్ గారు ఈ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్కి ఎందుకు చూస్తున్నారు, నిహారిక ఎందుకు చేస్తోంది, అసలు ఏంటిది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఏమంటారు మీరు? వాస్తవానికి డాష్లు ఈ కాన్సెప్ట్లు చాలా రోజుల నుంచి వచ్చేసాయి కదా. ప్రతిదీ కూడా బీప్ సౌండ్ వేయడము, లేదంటే కొన్ని దగ్గరలో బీప్ సౌండ్ లేకుండా కూడా డబుల్ మీనింగ్ని దాన్ని అన్వయించుకొని నవ్వేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు మీరు ఏదైతే ఎపిసోడ్ 3 సీజన్ 3కి మన నిహారిక కొన్నిదిల హోస్ట్గా చేస్తున్నారు. దానికి నవదీప్ తేజు వచ్చారు. అలా అనుకుంటే అదే తేజు యాక్ట్ చేసిన పండగ చేసుకున్న సినిమా మీరు గుర్తుందా, రామ్ పోతినేనిలో. అందులో తేజుకి ముందు ఊరికే ఆ హీరోయిన్ని లొంగ తీసుకోవడం కోసం తేజుకి ట్రాప్ చేసినట్టుగా రామ్ పోతినేని వాళ్ళ ఇంటికి వెళ్తారు. తేజు ఫాదర్గా ఎంఎస్ నారాయణ యాక్ట్ చేశారు. సో అందులో కూడా ఎట్లాంటి మీనింగ్స్ ఉంటాయంటే, మీ అమ్మాయి అసలు ఫ్రెష్ అయినా అంటాడు ఒక దగ్గర రామ్ పోతినేని. అంటే చిచి మీ అలవాటు నాకు వచ్చింది అంటాడు. అంటే అంతకుముందు అంతా డబుల్ మీనింగ్ రోల్ అవుతుంది ఒక ఎపిసోడ్ అంతా. బాబు నైటా 1 hour అని అంటాడు. వెంటనే తేజు డాడీ వాళ్ళ మిస్సెస్ ఏమండి అని అంటుంది అనమాట. ఏంటనంటే లేబా 1 hour రెస్టారెంట్కి వెళ్తారా, నైట్ అంతా పబ్కి వస్తారా, నాకు క్లారిటీ కావాలి కదా అంటారు. అంటే సినిమాల్లో కూడా సర్వసాధారణం అయిపోయింది ఆ డబుల్ మీనింగ్స్ అనేది. అండ్ మోర్ ఓవర్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, బొక్క అనే పదం నాకు తెలిసి ఒకప్పుడు సినిమాల్లో సెన్సార్ కట్, అది వాడితే సెన్సార్గా యూజ్ చేసేవారు. తర్వాత దొబ్బేయండి, అవి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయి. లేదంటే ఈ కొన్ని మాండలికాల్లో తూ నీ అమ్మ అనే పదం చాలా సర్వసాధారణం అయిపోయింది. అది సినిమాల్లో కూడా వాడేస్తున్నారు. అది ఒకసారి మొన్న గరికపాటి వారు ఒక ప్రవచనం వింటే అందులో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయన ఒక సినిమాలో డైరెక్టరు సావిత్రి గారి కోసం ఒక డైలాగ్ రాసుకున్నారంట. రాస్తే రైటర్ ఏం రాశారు, సావిత్రి గారికి హీరో గారు చీర ఇచ్చి నువ్వు వెళ్ళి ఈ చీర మార్చుకోనరా అని ఏదో చెప్తారంట. సరే అంటే వెంటనే డైరెక్టర్ కొలిగ్ చేసుకొని చీర మార్చుకోరా అంటే తప్పేం ఉంది, అందులో తప్పేం లేదు కదా. కానీ అప్పుడు అట్లా అంత విజ్ఞత్వం ఆలోచించేవారట. చీర మార్చుకోవాలంటే ప్రేక్షకుడికి సావిత్రి గారు చీర మార్చుకుంటున్నారు అనే ఊహను కూడా రాంగ్ వేలో వెళ్ళకూడదని డైరెక్టర్ గారు సీన్ తీసేసి ఈ కొత్త చీర కట్టుకొని రా అని పెట్టారంట డైలాగు. అంటే అంత స్పృహతో అంత విజ్ఞతతో ఉండేవారు దర్శకులు, రైటర్స్ అని చెప్పి గరికపాటి వారు ఒక ఎగ్జాంపుల్లో చెప్పారు. సో ఆ జనరేషన్ నుంచి ఇప్పుడు ఏ జనరేషన్కి వచ్చేసింది బొక్క. ఇంతకుముందు ఒక ఫ్రెండ్ ఒక వీడియో షేర్ చేశారు, బ్రహ్మానందం డైలాగ్ ట్రోల్ చేస్తూ, ఏంటి వ్యాపారం వాళ్ళకు ఉందంటే వ్యాపారమో బొక్క ఏమీ లేదని అంటున్నారు. సో అది అంటే ఆ పదాలు కూడా సర్వసాధారణం అయిపోయాయి. ఇప్పుడు ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అంటారు, అందుకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి దుబ్బేయండి అంటాడు ఆయన. అంటే ఇవన్నీ ఒకప్పుడు సెన్సార్, ఇప్పుడు ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోవాలి. అది షో అయినా, గేమ్ షో అయినా, లేదా మామూలుగా ఇంటర్వ్యూ సీన్ అని ఏదైనా సరే. ఆ మధ్యకాలంలో ఒక మహానుభావుడు ఇలాగే ఆన్ స్క్రీన్లోకి వచ్చి గొడవ పడితే దాన్ని హైప్ వస్తుంది, రేటింగ్ బాగా పెరుగుతుందని కూడా ఒక ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. మూవీ ప్రమోషన్స్ కాదు, గేమ్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసే ప్రోగ్రామ్స్ కూడా, టీవీలో ప్రోగ్రామ్స్ కూడా ఒకరికొకరు కొట్టుకుంటే తిట్టుకుంటే దాన్ని ట్రైలర్ కానీ కట్ చేసి పెట్టడం, అరే ఇలా నిజంగా కొట్టుకున్నారా అంటే చూస్తాం,
వాళ్ళు కొట్టుకుని మాట్లాడుకుని ఉంటే అవి అందులో ఆ సీన్స్ పెట్టడం, ఒకవేళ నిజంగా గొడవ పెడితే అది పెట్టడం, అది హైప్ తీసుకురావడం. జనాలకు కూడా ఎట్లా ఉంటుందంటే అదే సినిమాలో ఏదో సినిమాలో ఎంఎస్ నారాయణ ఒక డైలాగ్ ఉంటుంది, వీడి విషయంలో ద్రాక్షరసం పక్కోడి విషయంలో పాదరసం అన్నట్టు ప్రతి ఒక్కడికి అదే డైలాగ్ యాప్ట్ అవుతుంది నా దృష్టిలో ఇప్పుడు జనరేషన్లో. ఆడి విషయంలో ద్రాక్షరసమే, పక్కోడి విషయంలో పాదరసం. అరే ఏం జరుగుతుంది ఆడికి, అరే ఏంటి ఆడ బిహేవ్ చేశాడు, అరే వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారా, ఈ యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. సో అలాంటి యాంగ్జైటీ ఉన్న ఇప్పుడు జనరేషన్లో ఇట్లాంటివే యాక్సెప్ట్ చేస్తున్నారు అందరూ. ఇంకో డైలాగ్ కూడా చెప్తా, పోకిరీలా అంటాడు, గాంధీ సినిమా 100 రోజులు ఆడలేదు కూడా, కడప కింగ్ అని తీస్తే మాత్రం 100 సెంటర్స్ 150 150 days 100 సెంటర్స్ అన్నట్టుగా అట్లా అయిపోయింది. కాబట్టి ట్రెండ్ తగ్గట్టు ఫాలో అయిపోవాలి. కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్లో హైప్ నాకు ఎక్కడ కనిపించిందంటే, కొణిదెల ఫ్యామిలీ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రిన్సెస్ కాబట్టి అమ్మాయి. సో ఆ అమ్మాయి పైగా ఒకవైపు నేము డిగ్నిటీ ఉన్న ప్రొడ్యూసర్ మన అల్లు అరవింద్ గారు. సో అటువంటి ఆయన చేసే ప్రోగ్రామ్స్ ఇంతవరకు అన్స్టాపుల్ ఎంత బ్లాక్ బాస్టర్ అయిందో మనం చూసాం. అంటే ఒక రేంజ్లో అన్స్టాపుల్ ఎంత దీనికి లేదంటే పాన్ ఇండియాలో ఓటీటీ లెవెల్లో అంత హైలైట్గా వచ్చిన గేమ్ షో ఏది లేదు. అదే అంత హైలైట్గా నిలబడిన షో ఏది లేదంట. అన్స్టాపుల్ అంత ఇమేజ్ వచ్చేసింది బికాస్ ఆఫ్ బాలయ్య. సో అలాగే ఇప్పుడు డైరెక్టర్ కాన్సెప్ట్ చెప్తారండి, కాన్సెప్ట్ చెప్పిన తర్వాత దానికి ఆహా కూడా ఆ కాన్సెప్ట్ యాక్సెప్టెన్స్ అదే దీంట్లో పచ్చామధు గారు ఉన్నారని నేను విన్నాను, ఎంతవరకు వాస్తవం తెలియదు. మచ్చమధు అంటారు కదా, మన క్రాక్ సినిమాలో మధ్యలో కనిపిస్తూ ఉంటారు ఆయన లుంగి కట్టుకొని, అరే ఏంట్రా నెక్స్ట్ పని ఏంట్రా అని. సో ఆయన రైటర్ కదా బేసిక్గా. సో ఆయన ఈ కాన్సెప్ట్లో కూడా యాక్సెప్టెన్స్ వాటిలో వింగ్లో ఆ టీంలో ఉన్నారని విన్నాను. మేబీ అంటే ఇప్పుడు ప్రేక్షకులకి ఎలా కావాలో అలా చేయించుకుంటున్నారు. సో అలా చేస్తేనే గేమ్ షోలకి మామూలు షోస్కి రేటింగ్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆహా ఉంది ఓటీటీ ప్లాట్ఫాము, ప్రతి ఒక్కరు కూడా దాని సబ్స్క్రైబర్గా మారాలనుకుంటారు. అరే ఏంటి ఒకసారి చూద్దాంరా, అలా చూసుకోవడానికి కూడా ఇటువంటి పెడితే కానీ ఇది అవ్వట్లేదు. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే మేము డాష్ అన్నాం, మీరెందుకు రాంగ్గా తీసుకుంటున్నారు. మీరు అన్నట్టు మీరు క్వశ్చన్లో కూడా ఒక మంచి క్వశ్చన్ వేశారు నాకు. చిన్నప్పుడు ఎగ్జామ్స్లో కూడా భారతదేశానికి ఉత్తరాన డాష్ పర్వతాలు ఉన్నాయి అంటే అక్కడ హిమాలయ పర్వతాలని మనం రాసేవాళ్ళం కదా. సో ఇక్కడ కూడా డాష్ అంటే ఒక డబుల్ మీనింగ్ లాగా అయిపోయింది. ఎందుకు, గతంలో ఒక సినిమా కూడా వచ్చింది ఏదో నీకు నాకు డాష్ డాష్ అని, సినిమా డైరెక్టర్ గుర్తు రావట్లేదు. ఆ డాష్ డాష్ అంటే అక్కడ ఏదైనా రాసుకోవచ్చు, మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ వర్డ్స్. మనకి అలాగే హెడ్డింగ్ ఇచ్చేవారు కదా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ వర్డ్స్ అని. మీ పాజిటివ్ అంటే మీరు పాజిటివ్ కాల్ చేస్తే పాజిటివ్ వర్డ్స్ పెట్టుకుంటారు, ఎంతసేపు నెగిటివ్ థింగ్ ఉంటే నెగిటివ్ వర్డ్స్ పెట్టుకుంటారు అనే కాన్సెప్ట్లో చూపిస్తున్నారు అంతే. మేము క్యాజువల్గానే కామెడీ కోసం మేము పెట్టుకున్నాం, మీరు దీన్ని ఎందుకు రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు అంటారు అయిపోతున్నా. కాకపోతే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి ఆ తర్వాత ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు యాక్టివ్గా మళ్ళీ గేమ్ షోస్కో లేదంటే ఇలాంటి షోస్కో ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశారంట. మేబీ తప్పే ఉంది, ఏదో ఒకటి ఒక వృత్తి ఒక వ్యాపకం పెట్టుకోకపోతే మనిషి కొనసాగడం కష్టం అవుతుంది. గుడ్ వన్. సో ఆమె అట్లాగ మంచి ఎనర్జెటిక్గా చేస్తుంది. దానితో నవదీప్ కూడా అందరితో ఒక బాండింగ్ ఉండే హీరో. తను సైడ్ క్యారెక్టర్ కావచ్చు, హీరో ఫ్రంట్ క్యారెక్టర్ కావచ్చు, ఒకప్పుడు హీరోగా చేయొచ్చు. తర్వాత తేజు కూడా అటువంటి సైడ్ క్యారెక్టర్ నుంచి మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్గా చేసినా కూడా మంచి ఇది ఉన్న ఇద్దరు యాక్టర్స్గా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళే. సో మొత్తం మీద షోని చూస్తున్నంతసేపు కూడా బోర్ కొట్టకుండా చూడాలి. పేరు చెఫ్ మంత్ర, ఆ చెఫ్ ఒకటి చూపించేది కన్నా మిగతా యాక్టివిటీస్ చేయించేది ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, ఆ షోని 1 hour సేపు నడిపించాలంటే ఏదో ఒకటి చేయాలి. ఊరికే ఇంటర్వ్యూ అంటే కూడా బోర్ కొట్టేస్తుంది, రొటీన్గా ఉంటుంది కాబట్టి ఇంకెంతకని సేమ్ ఇంటర్వ్యూలు అంటే ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అంతే. ఆ వైన్ అదే, బాటిల్ మారుస్తూ ఉన్నారు. సో కొంచెం అవి పెట్టడం, గేమ్ షోలు. ఇప్పుడు ఆలీతో సరదాగా ఉంది, అది ఎన్ని సీజన్స్ అవుతున్నాయి, ఇప్పుడు 3వ 4వ సీజన్ అవుతుంది అంతే కదా. ఆలీతో జాలీగా అన్నారు, ఆలీతో సరదాగా అన్నారు, ఆలీతో కాసేపు అన్నారు. అట్లా సీజన్ అయినా ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క గేము, దాన్ని అంటే బుల్ పెట్టడం, తిరగడము, తర్వాత వీల్కి యారోస్ ఇచ్చి కొట్టడము. ఓన్లీ ఇంటర్వ్యూ అంటే బోర్ ఉంటుంది కదా. ఇక్కడ కూడా ఓన్లీ వంట చేయడం అంటే ఏం చూస్తారు. సో దాంతోపాటు చిన్న చిన్న టాపిక్స్ అవి పెట్టడం, ఇట్లాగే డబుల్ మీనింగ్ అని ఎందుకు అనుకుంటున్నారు మీరు. డబుల్ మీనింగ్ ఏమో, అది సింగిల్ మీనింగ్తోనే రాశాను అంటాడు డైరెక్టర్ రేపొద్దున. అట్లాగే ఉంటుంది కాబట్టి చెల్తా. సో అంటే అది ప్రమోషన్స్ అనుకోవాలా, లేకపోతే సరికొత్తగా ఒక ఇంటర్వ్యూని తీశారని చెప్పేసి అనుకోవాలి, వాళ్ళే చెప్పాలి. అండ్ ఆదరణ అయితే బాగానే పొందింది, ప్రజాదరణ చెఫ్ మంత్ర. సో నిహారిక కూడా మీరు అన్నట్టు యాజ్ ఏ హోస్ట్గా బాగా చేస్తున్నారు.